వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు ప్రోమో వచ్చింది కదా, ఇది ఆల్రెడీ నిన్న జరిగిపోయింది. సో ఈ ప్రోమో ప్రకారం చూస్తూ అసలు ఏం జరిగిందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రోమో స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ఏమంటారంటే, నేను మెగా చీఫ్ అవ్వాలని చాలాసార్లు ట్రై చేశాను, కాబట్టి నాకు మెగా చీఫ్ అవ్వాలని ఉంది. అంటే నిన్న ఏదైతే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నిఖిల్ అండ్ రోహిణి గారు మిగిలారు కదా, ఈ టీ షర్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఆ టీ షర్ట్ పేచీ పెట్టారు మన బిగ్ బాస్. ఈ పేచీలో ఏంటంటే, ఆయన పెట్టిన పేచీ ఏంటంటే, వీళ్ళిద్దరిని నుంచోబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరైతే అంటే ఓటింగ్ అనమాట. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ మెగా చీఫ్ కంటెండర్ అవుతారని చెప్పేసి వాళ్ళిద్దరిని నుంచోబెట్టారు. సో నుంచోబెట్టినప్పుడు ఇక్కడ గ్రూపిజం అన్నది ఒకటి ఉంది కదా, సో ఇక్కడ గ్రూపిజం చూపించకూడదు, అలాగని చెప్పేసి గ్రూపిజం చూపించకుండానే ఎదరికి వెళ్ళాలన్నది వీళ్ళ ఉద్దేశం. కానీ ఏంటంటే అలా చేయించకూడదని హింట్స్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రోమో ప్రకారం ఏంటంటే కొంతమంది అటు కొంతమంది ఇటు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఫైనల్గా రోహిణి గారు అయితే మాత్రం ఇదయ్యారు. అసలు ఈ ప్రోమోలో ఏముందో చూద్దాం. సో ఇక్కడ రోహిణి గారు ఏమంటారంటే, నేను మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి సో నన్ను మెగా చీఫ్ చేయండి అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో ఇక్కడ నిఖిల్ గారు ఏం చెప్తున్నారంటే, నా మీద అబాండాలు వేశారు, అంటే కిరాక్ సీత గారు వచ్చి అబాండాలు ఏదైతే వేశారో కాబట్టి నన్ను అబాండాలు వేశారు కాబట్టి నాకు మెగా చీఫ్ చేయండి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ గౌతమ్ ఏం చెప్పాడంటే, నేను రోహిణి గారు సపోర్ట్ చేద్దాం అని అనుకుంటున్నా అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఒక పాయింట్ లేవనెత్తాడనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన వేసిన అబాండం ఏంటంటే, వచ్చినోళ్ళు అంటే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని వచ్చినోళ్ళు వచ్చినట్టుగా పంపిందామని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అన్నాడు. కొంతమంది అంటే ఇక వీళ్ళ గురించి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ గౌతమ్ ఏదైతే చెప్పాడో వైల్డ్ కార్డు వచ్చినోళ్ళని వచ్చినట్టుగా పంపించేయాలి అని చాలామంది ప్లాన్ చేస్తున్నారని తను చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఇటు నుంచి పృథ్వీ ఏమంటాడంటే, మీరు వైల్డ్ కార్డ్ని వచ్చినట్టు పంపించేయాలి అన్న పాయింట్ నేను డిఫెండింగ్ చేసుకోవాలంటే నేను వాదించాలి, దాని మీద మాట్లాడతానని చెప్పేసి ఇక్కడ పృథ్వీ ఆ పాయింట్ రేజ్ చేశాడు. దానికి గౌతమ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపించేయాలని మీరు అనుకోవడం చాలా తప్పు అన్నట్టుగా గౌతమ్ చెప్పాడు. అయితే ఇక్కడ పృథ్వీ ఏమంటున్నాడంటే, అది మా ఒపీనియన్ అన్నాడు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరొకరు విన్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. సో కాబట్టి అది మా ఒపీనియన్. అయితే మీ ఒపీనియన్ అదైతే అవ్వండి. అంటే చూసి వాళ్ళు ఏదైతే కరెక్ట్ అంటే ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళని ఉంచుతారు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ గౌతమ్ మాట్లాడాడనమాట. ఇక్కడ గౌతమ్ ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రతిసారి మీ టీంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని మీరు కాపాడుతున్నారు. మిగతా వాళ్ళని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఉన్న వాళ్ళనే మీరు నామినేట్ చేస్తున్నారు తప్ప మీలో ఎవడు తప్పు చేసినా వాళ్ళని కాపాడుకుంటున్నాడు, వాళ్ళని కవర్ చేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గౌతమ్ చెప్పాడు. పక్క నుంచి యష్మి గారు అలా మాట్లాడకు గౌతమ్ అన్నట్టుగా యష్మి చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ పృథ్వీ మాట్లాడుతున్నారు. ఇక్కడ గౌతమ్ ఏమంటున్నాడంటే, కంటికి కనిపించిన నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. అంటే బయటకి ఏదైతే ఆడియన్స్ కనిపిస్తుందో అది అంటే అది కాదని నువ్వు చెప్పడానికి ట్రై చేస్తున్నావు. అదేం కాదమ్మా, ఇక్కడ నువ్వు కంటికి కనిపించిన నిజాన్ని నువ్వు కనుమరుగు చేద్దాం అన్నది అవ్వదు. అంటే ఇక్కడ అదే కనిపిస్తుంది. అంటే బయట నుంచి వచ్చిన హౌస్ మేట్స్ అందరూ అదే కదా చెప్పారు. సో కాబట్టి తిను అదే మాట్లాడుతున్నాడు. మధ్యలో విష్ణుప్రియ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ అండ్ గౌతమ్ మాట్లాడుకుంటుంటే మధ్యలో విష్ణుప్రియ గారు, యష్మి గారు వస్తుంటే గనక ఇదే ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చేస్తున్నారు కదా, ఇదే గ్రూపిజం అన్నట్టుగా తను అది అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు గౌతమ్. ఇక్కడ మధ్యలో నిఖిల్ ఎంటర్ అయ్యాడు. నీకు అలా కనిపిస్తుందేమో గ్రూపిజం కింద, అలా నువ్వు చెప్పొద్దు అని అంటే గనక
ఇక్కడ గౌతమ్ ఏమంటాడు, ఇదే ఇదే కనిపిస్తుంది హౌస్‌లో వైఫై లాగా ఉంది అంటాడంటే. అంటే ఈ గ్రూపిజం అన్నది హౌస్‌లో వైఫై లాగా ఉన్నదన్నట్టుగా చెప్పాడు. అంటే ఈ గ్రూపిజం అన్నది హౌస్ అంతా నిండిపోయి ఉన్నదన్నట్టుగా తను చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ అన్నట్టుగా. ఇక్కడ వాడు, వీడని చెప్పేసి పృథ్వీ మొదలెట్టాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ 'బిగ్ బాస్' హౌస్‌లో మేమున్నాం, వాడొచ్చాడు అంటున్నాడనమాట. అంటే తర్వాత వచ్చినోళ్ళు మీరు మేము ముందు నుంచి ఉన్నాం అన్నట్టుగా అంటున్నారు. ఆ ఫీలింగ్ అయితే ఉంటది. ఎవరికన్నా ఉంటది. సో వీళ్ళేంటంటే గౌతమ్‌ని ఎవరైతే ఉన్నారో టాప్ 5లో పెట్టడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే విష్ణుప్రియ గారు గాని, వీళ్ళు గాని. అంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు మేము ఉండాలి కదా! అనుకోకుండా ఇతను ఎవరో మధ్యలోకి రావడం అన్న ఫీలింగ్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎందుకు రావాలన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇక్కడ వాడు, వీడు అనడం మాత్రం పృథ్వీ తప్పు. అంటే ముందు మేమొచ్చాం వాడెవడో వచ్చాడన్నట్టుగా తను చెప్తున్నాడు. ఇక్కడ పృథ్వీని వాడు, వీడు ఏంది మంచిగా మాట్లాడని చెప్పి మంచిగానే మన గౌతమ్ చెప్తున్నాడు. ఇక్కడ గౌతమ్ ఏంటంటే నువ్వేం పీకలేవు అన్నాడు చూసారా? ఆ మాట అనకుండా ఉంటే బావున్ను. నువ్వేం పీకలేవు అని చెప్పేసని. ఎందుకంటే తను వాడన్నాడు కాబట్టి, తను ఏం పీకలేవు, నువ్వేం పీకలేవు అన్నట్టుగా గౌతమ్ అన్నాడు ఇక్కడ. ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే ఎవరు? గౌతమ్. రౌడీయిజం చేయడానికొచ్చారా? వాడు, వీడు అంటున్నారన్నట్టుగా గౌతమ్ రేజ్ అవుతున్నాడు. సో, ఇక్కడ పక్కన అవినాష్ కొంచెం పక్కకు జరపడానికి ట్రై చేస్తున్నాడు. సో, ఇక్కడ రోహిణి గారు మాట్లాడినప్పుడు కూడా మధ్యలో విష్ణుప్రియ గారొస్తారు. విష్ణుప్రియ గారు అంటే ప్రోమోలో ఉంది గానీ లైవ్‌లో జరిగినప్పుడు. సో, ఇక్కడ డిస్కషన్ జరిగినప్పుడు "నువ్వెందుకమ్మా మధ్యలో వస్తున్నావు" అని చెప్పేసి రోహిణి గారు కూడా విష్ణుప్రియని అడిగితే మాట్లాడతానంటే అంటే ఇదే గ్రూపిజం అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉంటారు. సో, దీని తర్వాత ఇక్కడ అవినాష్, రోహిణి అండ్ మన టేస్టీ తేజ మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ అక్కడే ఉన్నాడు. మీదకొచ్చేస్తున్నాడు పృథ్వీ నడుచుకుంటా మీదకొచ్చేస్తున్నాడు అన్నట్టుగా తను చెప్తున్నారు. ఈ పక్క రోహిణి గారు కూడా ఒకళ్ళు మాట్లాడుతూ ఇంకొక ఇద్దరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో, ఇక్కడ టేస్టీ తేజ ఏమన్నాడంటే టేస్టీ తేజ ఏమన్నాడంటే, "ఇది క్లియర్ కట్ గూండాయిజం, రౌడీయిజంలా కనిపిస్తుందన్న" అన్నట్టుగా తను చెప్పాడు. సో, ఇక్కడితో ప్రోమో ఎండ్ చేసేశారు. నాకు ఈ ప్రోమోని చూసిన తర్వాత లైవ్‌లో జరిగిన దాన్ని చూసి చెప్తే ఏంటంటే, ఇక్కడ రోహిణి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆవిడున్నారు. నిఖిల్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి, ఎవరికి సపోర్ట్ చేయాలా అన్న టాపిక్ మీద వచ్చింది. ఇక్కడ గౌతమ్ ఏం చేశాడంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న ఒక పాయింట్ తీశాడు. తీయకుండా సపోర్ట్ చేసుంటే ఈ గొడవ రాకపోవును. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని హౌస్ నుంచి పంపించేద్దామని ఒక డెసిషన్‌కి వచ్చేసారు. కాబట్టి నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి నేను రోహిణి గారిని సపోర్ట్ చేస్తున్నాను అని ఒక మాట అన్నాడు కదా! సో, ఆ మాటకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న ఒక పదం తీసాడు కాబట్టి ఇక్కడ పృథ్వీ ఏం చేశాడంటే ఆ పదాన్ని నేను డిఫెండ్ చేస్తానని చెప్పేసి తన ఆర్గ్యుమెంట్‌కి దిగాడు. ఆర్గ్యుమెంట్‌కి దిగినప్పుడు తినేం చెప్పాడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని తప్పు చేసినా, తప్పు చేయకపోయినా సరే, మీలో ఎవరో ఒకళ్ళు తప్పు చేసినప్పుడు, మీ తప్పుని కప్పిపుచ్చుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని మీరు బయటకి పంపించడానికి మాత్రం చూస్తున్నారు. అది కంప్లీట్ గ్రూపిజం కింద కనిపిస్తుంది. సో, గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఏదైతే వచ్చి చెప్పారో, వాళ్ళు గ్రూపిజం ఆడతాను, నువ్వు సోలోగా ఆడన్నట్టుగా. సో, ఇతను సపోర్ట్ చేస్తున్నాడు తప్పులేదు. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తరపున మాట్లాడుతున్నాడు కాబట్టి, తను అక్కడ పాయింట్ ఎత్తుకోవాలి కాబట్టి ఎత్తుకున్నాడు. సో, ఇతను కూడా ఈ గ్రూప్‌కి సపోర్ట్ చేస్తున్నట్టే. కానీ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒక పదం తీసాడు కాబట్టి ఇతనికి మండింది. సో, మండింది కాబట్టి తిను మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏంటంటే, పృథ్వీ వాడు, వీడు అని మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే అన్న మాట్లాడడం అగ్రెసివ్‌గా ముందుకెళ్ళిపోవడం. సో, ఇదంతా పృథ్వీకి తప్పనిపిస్తుందనమాట. సో, దీన్ని నువ్వేం పీక్కలేవు అన్నట్టుగా గౌతమ్ అన్నాడు. సో, ఆ హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్‌లో వచ్చనమాట. సో, ఈ 2 జరుగుతున్నప్పుడు మధ్యలో విష్ణుప్రియ గారు గాని, యష్మి గారు గాని ఈ పక్క నిఖిల్ ఎంటర్ అవ్వడంతో ఇదేంటి మళ్ళీ వీళ్ళందరూ ఒకళ్ళొస్తే నలుగురొస్తున్నారు. ఇదంతా గ్రూపిజం అని చెప్పేసి గౌతమ్ అంటాడు. సో, దీని తర్వాత ఇది కంప్లీట్ రౌడీయిజంలా కనిపిస్తుంది. ఇది గ్రూపిజం గేమ్‌లా కనిపిస్తుంది అన్నట్టుగా గౌతమ్ చెప్పాడు. సో, దీని తర్వాత
మన అవినాష్ వీళ్ళు మాట్లాడుకుందంటే ఇది కంప్లీట్ రౌడీజం చేస్తున్నట్టు అనిపించిందన్న, గూండాయిజం లాగా అనిపించిందన్న. వాళ్ళు ఏమన్నంటే మాత్రం నలుగురు వచ్చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. సో ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం దాని మీద రివ్యూ చేద్దాం ఈ ప్రోమోది గురించి మాత్రం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.